అందరికీ వందనాలు. రావలసిన అతిథులు రాలేదు కాబట్టి మాకు ఈ 2-3 నిమిషాలైనా మాట్లాడే సమయం దొరికింది. లేకపోతే మేమేమనుకున్నామంటే మేము సగం గేస్తులము, సగం అతిథులము. ఒకవేళ అయిపోతే నమస్కారం పెట్టి ఊరుకుందాం, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు అని అనుకున్నాం. కానీ ఆ అతిథులు ఎందుకో రాలేదు. మాకు కొంత సమయం దొరికింది. ప్రాచీన తెలంగాణ వాంగ్మయం అనే ఒక పెద్ద అంశాన్ని తీసుకున్నారు. ఇది వాంగ్మయం అనేది చాలా విస్తృతమైనటువంటిది. ప్రాచీన తెలంగాణ వాంగ్మయము, ఈ ఒక్క పదాన్ని మాత్రమే నేను కొత్త చెప్తాను. ప్రాచీన తెలంగాణ వాంగ్మయము. ప్రాచీన తెలంగాణ ఏది? ఇప్పుడున్న తెలంగాణనా? ప్రాచీన తెలంగాణ వాంగ్మయం మనం చదువుకోవాలనుకున్నాం, దాని గురించి చర్చించుకోవాలనుకున్నాం. ప్రాచీన తెలంగాణ ఏది? శాతవాహనుల కాలానికి వెళితే మహారాష్ట్ర దాకా ఉంది. చాళుక్యుల కాలం దాకా వస్తే తూర్పున కొంత దూరం దాకా ఉంది. కాకతీయుల కాలం దాకా పోతే దక్షిణం దాకా వ్యాపించి ఉంది. ఇదంతా ప్రాచీనమే. ఈ ప్రాచీన తెలంగాణ పరిధిలో ఉన్న వాంగ్మయాన్ని అంతా మనం చర్చించుకోవాలా వద్దా? ఇవాళ చర్చించుకోవాల్సిన అంశమా కాదా? కాలం దృష్ట్యా ప్రాచీన తెలంగాణ అనుకున్నప్పుడు ప్రాచీన తెలంగాణ ఏది? నేటి తెలంగాణ ప్రాచీన వాంగ్మయం అని చదువుకుంటామా, లేదా ప్రాచీన తెలంగాణ వాంగ్మయం అని చదువుకుంటామా? ఇది మనం కొంచెం ఆలోచించవలసినటువంటి అంశం. ప్రాచీన తెలంగాణలో మా భాస్కర్ సార్ భాషలోకి దిగితే ఆయన ప్రవాహం. ఇక్కడ ఒక అంశాన్ని నేను కొద్దిగా ప్రస్తావించి వదిలేస్తాను 2-3 నిమిషాలలో. భాష మనకు గాథా సప్తశతి దగ్గర నుంచి శాతవాహనుల పరిపాలన దగ్గర నుంచి ఉన్నాయి. అప్పుడు ప్రాకృతం ఉంది, పైశాచికం ఉంది, తెలుగు కొంతగా మొదలవుతుంది, సంస్కృతం ఉంది. ఆ తర్వాత చాళుక్యుల కాలానికి వచ్చిన తర్వాత కన్నడం వచ్చింది. మా నరసయ్య గారు మధ్యాహ్నం, పండితులు పరిశోధకులు సంగనపట్ల నరసయ్య గారు మధ్యాహ్నం బహుశా ప్రసంగిస్తారు. కురిక్యాల శాసనములో 3 భాషల్లో ఎందుకు శాసనం ఉంది? 3 భాషల్లో ఎందుకుంది? పోతన్న కొందరికి తెలుగు గుణమగు, కొందరికి సంస్కృతము గుణమగు, కొందరికి 2 గుణమగని ఎందుకు అన్నాడు? పాల్కురికి సోమన జాను తెలుగు అని ఎందుకు అన్నాడు? అంటే దీని చారిత్రక నేపథ్యం ఏమిటి? సామాజిక నేపథ్యం ఏమిటి? సాహిత్య నేపథ్యం ఏమిటి? ఇవి మనం పరిశోధన చెయ్యాలి. వీటి వెనకాల ఏమున్నదో మనం తెలుసుకోవాలి. ఈ ప్రాచీన వాంగ్మయ అధ్యయనం వల్ల మన ప్రాచీన భాష తెలుస్తుంది, మన ప్రాచీన సాహిత్యం తెలుస్తుంది, మన ప్రాచీన సంస్కృతి తెలుస్తుంది, మన ప్రాచీన చరిత్ర తెలుస్తుంది. ఈ ప్రాచీన వాంగ్మయం వెనుక, దీని విశ్లేషణ వెనుక ఇవన్నీ అంశాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి విస్తృతమైనటువంటి ఒక అంశాన్ని ఎంచుకున్నారు కల్వకుంట గారు, చంద్రశేఖర్ గారు. కల్వకుంట అంటే కల్వకుంట కాదు, కలువలు పూసే కుంట. కలువకుంట అంటే మన కల్వకుంట అని కాదు, కలువలు పూసే కుంట ఆయన. అట్లాంటి కల్వకుంట గారు, చంద్రశేఖర్ గారు ఈ పెద్ద విస్తృతమైనటువంటి అంశాన్ని, చాలా విషయాలు చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇట్లా భాషల యొక్క చర్చ చెయ్యాలి. మనం కాదు, మన ప్రాచీన కవులు ఈ భాషల చర్చలు ఎందుకు చేసినారు, భాష గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడినారు, వాళ్ళ కావ్యాల్లో ఎందుకు అన్నారు, వాటి మీద మనం పరిశోధన చెయ్యాలి. ఇప్పుడున్న విద్యార్థులందరూ ఇట్లాంటి అంశాల మీద దృష్టి పెట్టాలి. ప్రాచీన కాలంలో వాళ్ళు ఎందుకు ఈ మాటలు అన్నారు అని. గాథలొక్క కోటి కలవు లోకంబున, గాథలొక్క కోటి కలవు లోకంబున, వానిలోన అందమైన వాణి ఏర్చి కూర్చి పెట్టే 700 సుకవి వత్సలుండు శాలివాహనుండు. ఆయన అప్పటికే కోటి కథలున్నాయన్నాడు. కోటి కథలున్నాయి అంటే జనంలో ఉన్నాయి, జనంలో ఉన్నాయి, గాథలు ఉన్నాయన్నాడు. గాథ అనేది కథ కాదు, గాథ అనేది ఒక ఛందస్సు భేదం. అది ఆర్య ఛందస్సు, కందం లాగా గాథ అనేది ఒక ఛందస్సు. అంటే ఆ కాలంలోనే ఒక ఛందోబద్ధమైనటువంటి పద్ధతిలో చెప్పుకున్నటువంటి అంశాలు ఉన్నాయి. అట్లా కోటి ఉన్నాయి, అందులో ఒక 700 మాత్రం శాలివాహనుడు కూర్చున్నాడు అని అన్నాడు. ఈ ఒకటి భాషాపరంగా, రెండవది సంకలన పరంగా కూడా మన తెలంగాణలో ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. గాథలు ఆయన సంకలనం చేసినాడు.
ఆ తర్వాత సంకలనం చేసేటువంటి సంస్కారం ఇక్కడ వచ్చిన తర్వాత బద్దెన నీతిసార ముక్తావళి చేసినాడు. తర్వాత మడికి సింగన సకల నీతి సమ్మతం చేసినాడు. బసవ పురాణంలో కథలు కూడా నేను ఒక కోణం నుంచి చూస్తే అది కథల సంకలనమే, భక్తుల కథల సంకలనమే. దాన్ని పురాణం అన్నాడు కానీ దాని నిండా భక్తుల కథలే ఉన్నాయి. అందుకని సంకలనం చేసే ఒక సంస్కృతి ఉంది, భాషలను సమ్మేళనం చేసే ఒక సంస్కృతి ఉంది. ఇదంతా మనం ప్రాచీనం నుంచి ఇవాళ కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పాత వాళ్ళందరూ, పాత కవులందరూ పనికిరారని కాదు. కొరవి గోపరాజు ఒక పద్యం రాసినాడు, తొందరగా ముగిస్తా. తల్లియగు వాణి కరుణను, తల్లియగు వాణి కరుణను తొల్లి కవులు అధికులనగా తోచిరి. తల్లియగు వాణి కరుణను తొల్లి కవులు అధికులనగా దూచిరి. పిదపన్ బల్లిదులకు బల్లిదులు ఇప్పటి సుఖవులు. దేవేందర్ ఉన్నాడు, ఆయన బల్లిదులు ఇప్పటి సుఖవులు. తల్లియగు వాణి కరుణను తొల్లిటి కవులు అధికులనగా దోచిరి. పిదపన్ బల్లిదులు ఇప్పటి సుఖవులు అని ఆయన ఈ పాతకాలం వాళ్ళను కొత్త కాలం వాళ్ళను చెప్తూ ఏమంటాడంటే, తల్లికి కడగట్టు కొడుకు తాప్రియమవుగా. ఇప్పటి వాళ్ళే ఎందుకు నచ్చుతున్నారు, పాత వాళ్ళు ఎందుకు నచ్చారంటే తల్లికి కడగొట్టు కొడుకే తాప్రియమవుగా అన్నాడు. అట్లా మనకు తల్లికి కడగొట్టు కొడుకు మీద ఇప్పటి కవుల మీద ఎంత ప్రేమ ఉన్నా పాత అంతకు ముందు పుట్టిన కొడుకుల మీద కోపం ఉండదు, ద్వేషం ఉండదు. అట్లా మనం పాత కవులను, పాత వాంగ్మయాన్ని చదువుకోవటానికి ఒక అవకాశాన్ని ఇచ్చినారు. ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళల్లో ప్రచురితం కానటువంటి లిపిరూపమైన రచనలు ఉంటాయి, తాళపత్ర గ్రంథాలు ఉంటాయి. మీకు ఎక్కడన్నా దొరికితే వాటిని శోధించండి. నాకు ఇక్కడ కరీంనగర్లో ఒక అతను పిలిచి ఒకసారి మా ఇంటికి రా అని పట్టుబట్టినాడు. ఎందుకు అని పోయినా నేను, ఒక తాళపత్ర గ్రంథం ఇచ్చినాడు. ఇది ఇంట్లో ఉండాలన్నా వద్దా, ఇంట్లో ఏమన్నా మంత్రాలు ఉన్నాయో ఏమో, ఒకసారి చూసి చెప్పు నాకు, దీన్ని ఇంట్లో ఉంచుకోవాలన్నా పడేయాలన్నా అని. నేను అది తీసి చూస్తే అందులో తిక్కన్న విరాట పర్వం పద్యాలు ఉన్నాయి. అసలు తిక్కన్న విరాట పర్వం ఉండేది. చాలా ఆశ్చర్యం. అంటే అవి వాటిని ఎవరు చూస్తలేరు. అయ్యా ఇది మంచి గొప్ప కావ్యమయ్యా, నీ దగ్గర ఉంచుకోబుద్ది కాకపోతే నాకు నా దగ్గర పెట్టుకుంటా అన్నా. అట్లే మన కురికాల శాసనం అని చెప్పినారు కదా, కురికాల పక్కన వెదిరే అనే ఊరుంది. ఆ వెదిరెలో దేవాలయం పూజారి దగ్గర ఒక తాళపత్ర గ్రంథం దొరికింది. దీని పేరు నీతి శాస్త్రము. సంకలనం అని ఇందాక ఒక మాట చెప్పినాను. అనేక శాస్త్రాల నుంచి హితోపదేశము, భారతము, రామాయణము అట్లాంటి అనేక కావ్యాల నుంచి, చాణక్యుని అర్థశాస్త్రము ఇట్లాంటి వాటి నుంచి తీసుకున్నటువంటి నీతులను అన్నింటినీ సంస్కృతం శ్లోకాలను ఏది రాసుకున్నాడు కర్త ఎవరో రాసుకోలే. నీతి శాస్త్రం అని రాసుకున్నాడు, తాత్పర్యం రాసుకున్నాడు. వాటన్నింటినీ నేను 160 శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువాదం చేసిన, అది మూసీ పత్రికలో ధారగా వస్తున్నది. ఇది పాతది అని వదిలివేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఇందులో ఉన్న భాషను బట్టి ఇది ఎప్పటిది. ఇప్పుడు భాస్కర్ గారికి ఇట్లాంటి పదాలను ఇస్తే అప్పుడు ఏముండేది, ఇప్పుడు ఏముండేది అని ఒక శోధన చేస్తాడు. భాషను శోధించవచ్చు, సాహిత్యాన్ని శోధించవచ్చు. సంకలనం చేయటం, ఈ సంకలనం చేయటంలో ఇంకొక అంశం ఏమిటంటే అది సహృదయత. ఇప్పటి కవులందరూ తమై తామే రాసుకొని తమే వినిపించుకొని తమను గురించి తామే చెప్పుకునే లక్షణం ఎక్కువ ఉంది. అందులో పెట్టి మీరు లైక్ కొడతారా కొట్టరా, మీరు లైక్ కొట్టకపోతే మేము మిమ్మల్ని కొడతాం అన్నట్టుగా పెడతారు. కానీ పాత కవులు సంకలనం చేసిన వాళ్ళు అట్లా కాదు. ఎక్కడ ఎవరెవరు బాగా మంచి చెప్పినారో వాటన్నింటిని వాళ్ళు చేర్చుకున్నారు. అది సహృదయత. అందుకని ఈ సంకలనం ఎందుకు చేసుకున్నాడు ఆయన అంటే, ఏది మంచిదో దాన్ని ఆయన దగ్గర తీసుకోవాలి, నాది అని కాదు. ఇట్లా పరిశోధనలు, వాంగ్మయం, ప్రాచీన వాంగ్మయ పరిశోధనలు చేయటానికి ఈ ఒక గొప్ప సదస్సును ఏర్పాటు చేసి పిల్లల్లో, పరిశోధకుల్లో, విద్యార్థుల్లో ఒక సృజనాత్మకమైన, ఒక పరిశోధనాత్మకమైన ఆలోచనను కలిగింపజేసినటువంటి మా ఆచార్య కల్వకుంట్ల రామకృష్ణ గారిని, ఊర్ల చంద్రశేఖర్ గారిని, ఊర్ల వెంకటేశ్వర్ల గారిని అని వీటన్నిటికీ ప్రయోజనం కల్పించిన మాడగురు సంపత్ కుమార్ గారికి, భాస్కర్ గారికి, నితిన్ కుమార్ గారికి, ఎదురుగా ఉన్న పెద్దలు జయశంకర్ గారు ఉన్నారు, నరసయ్య గారు ఉన్నారు, దేవేందర్ ఉన్నాడు, వివిధ కళాశాలల నుంచి వచ్చినటువంటి తెలుగు అధ్యాపకులు, ఉపన్యాసకులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, సాహితీ ప్రియులు కూడా ఉన్నారు. వారందరికీ కూడా నేను నమస్సులు తెలియజేస్తూ, ఇవి మీ కళాశాలలలో మీ విద్యార్థుల దగ్గర దీని వాసన కొంత అంటించండి. అక్కడ
ఆ వాసన అంటిస్తే అక్కడ ఏదన్నా ప్రయత్నాలు, పనులు చేస్తూ ఉంటారు అని నేను తెలియజేస్తూ మాట్లాడే అవకాశం కలిగించిన మా నారాయణ రెడ్డి గారు తెలంగాణ తెలుగు తెలుగు సాహిత్యాన్ని మొత్తాన్ని తాత్విక నేపథ్యంలో పరిశోధించిన నారాయణ రెడ్డి గారు తెలంగాణ సాహిత్యాన్ని మీద రాసిన విషయాలు అందరికీ తెలుసు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరినైనా మర్చిపోయినా వాళ్ళందరూ ఏమనుకోవద్దని, మా తెలంగాణ యూనివర్సిటీ నుంచి రీసెర్చ్ స్కాలర్లు విద్యార్థులు వచ్చినారు, నగేష్, భాస్కర్ వీళ్ళంతా. అంటే చాలా చోట్ల నుంచి ఇక్కడ ఏదో జరుగుతుంది, ఒక గొప్ప సదస్సు జరుగుతుంది అనే ఒక ఆసక్తితో వచ్చినారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఆస్వాదించాలని నేను కోరుతూ అందరికీ నమస్సులు, ధన్యవాదాలు.